పాస్టర్ శాలం రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేయగా సీఎం చంద్రబాబు స్పందించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని మహిళలను అవమానించడాన్ని క్షమించమన్నారు సీఎం చంద్రబాబు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. గతంలో అలవాటు పడిన విధానంతో ఇప్పటికీ ఇలానే ప్రవర్తిస్తున్నారన్నారు. ఇవాళ తప్పించుకున్నా ఎప్పటికైనా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడిన మనుషులు ఒక్కసారిగా మార్పు రాదన్నారు. మహిళలను సభలలో ఉపన్యాసాలలో కించపరిస్తే తాట తీస్తామని తేల్చి చెప్పారు. కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇంకొక పక్కన నేర పవరుతుండే కొంతమంది, వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాం, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా, వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తాం. అంతవరకు వదిలిపెట్టినవాడిని. కానీ వచ్చిన సమస్య ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరందరూ ఏమనుకుంటారు, తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. ఇరుక్కున్న తర్వాత ట్రీట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ. అంత ఫర్మ్గా ఉంటే అర్థమవుతుంది. కానీ కొంచెం టైం పడుతుంది. ఇంకా కొంతమందికి అలవాటు అయిపోయి క్షణికమైనటువంటి ఉద్రేకం కావచ్చు, అలవాటు కావచ్చు, ఆ నేర చరిత్రలో ఉండే మనస్తత్వం కావచ్చు, ఇవన్నీ కలిసి చేస్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది. కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇంకొక పక్కన నేర పవరుతుండే కొంతమంది, వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాం, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా, వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తాం. అంతవరకు వదిలిపెట్టినవాడిని. కానీ వచ్చిన సమస్య ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరందరూ ఏమనుకుంటారు, తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. ఇరుక్కున్న తర్వాత ట్రీట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ. అంత ఫర్మ్గా ఉంటే అర్థమవుతుంది. కానీ కొంచెం టైం పడుతుంది. ఇంకా కొంతమందికి అలవాటు అయిపోయి క్షణికమైనటువంటి ఉద్రేకం కావచ్చు, అలవాటు కావచ్చు, ఆ నేర చరిత్రలో ఉండే మనస్తత్వం కావచ్చు, ఇవన్నీ కలిసి చేస్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది. ఇక మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారు ఆత్మలని, మల్లెపూలను విసర్జించే మహిళలు పరిశుద్ధ ఆత్మలంటూ బజారు వాగుడు వాగాడు పాస్టర్ తషాలేం రాజు. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకోవడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ వార్తా కథనాలను ప్రసారం చేసిన రాజ్ న్యూస్ పై ట్రోల్స్ చేయించాడు. దీంతో శాలం రాజు వ్యాఖ్యలపై ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం స్పందించారు. ట్విట్టర్ వేదికగా శాలం రాజు వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. శాలం రాజు వ్యాఖ్యలను ఖండించిన సీఎం మహిళలను కించపరిస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. పాస్టర్
శాలం రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అయితే రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. సో దీనిపై అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మనం కూడా గత 2-3 రోజులుగా దీనిపై ప్రభుత్వం స్పందించాలి అని అనుకున్నట్టుగానే ఇప్పుడు నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. అలాగే ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? చేయాలని ఏదైతే రాజ్ న్యూస్ తలపెట్టినటువంటి ఏదైతే మహిళలని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి శాలిం రాజుకు సంబంధించి కూడా మహిళల పక్షాన రాజ్ న్యూస్ నిలబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు, ఐదోతనంగా భావించేటువంటి మహిళలు పూలు పెట్టుకుంటే బజారులు, అదే విధంగా ఏదైతే మరి చర్చికి వచ్చేవాళ్ళు పరిశుద్ధులు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు మొట్టమొదటిగా రాజ్ న్యూస్ దీన్ని ప్లే చేసింది. రాజ్ న్యూస్ ప్లే చేసిన తర్వాత కూడా మిగతా ఛానల్స్ కూడా దీన్ని లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే శాలిం రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము అంటూ వారికి సంబంధించినటువంటి అనుచరులు, పాస్టర్లు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో దుమారం రేపుతుంటే మహిళా సంఘాలు, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడటమే కాకుండా కూడా శాలిం రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా మరి పూర్తి స్థాయిలో గలమెత్తుతున్నటువంటి నేపథ్యంలో కూడా శాలిం రాజ్ కి ఇంతవరకు కూడా చలనం రానటువంటి పరిస్థితి మనం మొట్టమొదటి నుంచి చూస్తున్నాం. ఏదైతే మరి ఈ మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా శాలిం రాజు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు మరొకరు చేయకుండా కూడా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పదే పదే రాజ్ న్యూస్ దీన్నే ఇదే డిమాండ్ చేసింది. అదేవిధంగా డిబేట్ లో వచ్చినటువంటి ప్రియా చౌదరి కానీ, అదేవిధంగా ఇతర హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో తప్పుపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి ఈ రోజు సీఎం చంద్రబాబు స్పందించడం ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి రాజ్ న్యూస్ ప్లే చేసిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా దీన్ని సుమోటగా తీసుకోవాలి కోర్టు కూడా అని చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా సీఎం చంద్రబాబు ఎట్టకేలకు రాజ్ న్యూస్ చేసినటువంటి కథనానికి స్పందించినటువంటి పరిచయాలు ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు చాలిని. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు మహిళల పైన చేస్తే ఖచ్చితంగా అదే చివరి రోజు అవుతుంది, ఎలాంటి చట్ట పైన మన చర్యలు ఉంటాయి అవి కూడా తీసుకుంటామంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్తుంది. అంటే ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత మహిళల మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, దాడులు చేసినా ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రాజ్ న్యూస్ కి సంబంధించి కూడా నిన్న మనం కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించాడు, ట్విట్టర్ వేదిక కూడా స్పందించారు. రాజ్ న్యూస్ ని అభినందిస్తూ శాలిం రాజు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు. ఏదైతే శాలిం రాజు ఇప్పటికీ కూడా మరి దాదాపు జరిగి వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి అనేక కథనాలు వేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇంతవరకు కూడా ఆయనకి చలనం రాలేదు. అదే విధంగా రాజ్ న్యూస్ పైన కూడా తీవ్ర స్థాయిలో ఒక ప్రైవేట్ బ్యాచ్ ని, అటు పెయిడ్ బ్యాచ్ ని పెట్టుకొని ఆయన తీవ్ర స్థాయిలో కూడా రాజ్ న్యూస్, అదేవిధంగా రాజ్ న్యూస్ చైర్మన్ పైన కూడా తీవ్ర స్థాయిలో కూడా కామెంట్స్ పెట్టిస్తున్నాడు, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలో అటు రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు కూడా సవాల్ వీశారు. ఇంతవరకు కూడా ఆయన సవాలు స్వీకరించలేదు. ఎందుకంటే ఏదైతే మనం ప్లే చేసినటువంటి కథనానికి కట్టుబడి ఉన్నాము, అదేవిధంగా ఏదైతే మరి ఆయన చేసినటువంటి కథనానికి సంబంధించి కూడా ఆయన నిరూపించుకోవాలంటే కూడా రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు కూడా సవాల్ విసిరారు. సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో కూడా ఇంతవరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదో యూట్యూబ్ ఛానల్స్ సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ కి వారి వివరణ, వారికి సంబంధించినటువంటి అనుచరులు, పాస్టర్లు వివరణిస్తున్నారు తప్ప ఇంతవరకు కూడా రాజ్ న్యూస్ ప్రశ్నించింది. రాజ్ న్యూస్ నేరుగా వారి చర్చికి ఏదైతే తండ్రి సన్నిధి ఉందో చిలకలూరుపేటలో వారి దగ్గరికి వెళ్ళింది. 3 సార్లు వారి దగ్గరికి వెళ్ళి వారి వివరణ కోరింది. వివరణ కోరిన ఇంతవరకు కూడా వాళ్ళు ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్పందించకపోగా ఎదురు దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా స్పందించాడు. ఖచ్చితంగా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇతర మహిళల పైన వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికి ఇచ్చారంటూ కూడా ఈరోజు మహిళా లోకం కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక బజారు మహిళగా చిత్రీకరించినటువంటి పాస్టర్ పైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆయన పైన 400 కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి బండారు మరి వీరయ్యగా, అంటే గతంలో ఆయన పేరు అసలు పేరు బండారు వీరయ్య, ఒక సామాన్య
సున్నపని మేస్త్రిగా ఆయన ప్రస్థానం మొదలైనటువంటి నేపథ్యంలో ఈ రోజు చర్చి స్థాపించి లక్షలాది అటు కానుకల ద్వారా కూడా లక్షలాది మంది భక్తుల ద్వారా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఈ రోజు ఆదాయాన్ని కూడపెట్టి తీవ్ర స్థాయిలో ఒక ప్రైవేట్ వ్యాక్సిన్ పెట్టుకొని ఈ విధంగా మరి దాడికి ప్రతిదాడి చేయటం అంటే అనేది కూడా అటు పూర్తి స్థాయిలో చిలకలూరుపేట ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి చిలకలూరుపేట నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ కూడా ఇంతవరకు స్పందించట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆమె పైన కూడా తీవ్రంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానీ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో ఆమె పైన ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మహిళా లోకాన్ని పూలు పెట్టుకునే మహిళలు బజారులను చిత్రీకరించినటువంటి ఆయన చేసిన వ్యాఖ్యలను స్థానికంగా ఒక మహిళా నేతగా ఇంతవరకు ఖండించలేదంటూ కూడా ఆమె పైన కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆమె దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏవైనా కులాలు ఏవైనా మతాలు ఏవైనా కానీ వారి కులాన్ని వారి మతాన్ని పబ్లిసిటీ చేసుకోవాలి, వారి కులాన్ని డెవలప్ చేసుకోవాలి. కానీ ఇతర మతాలని ఇతర కులాలని అదేవిధంగా మహిళలను కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఎవరు సహించేవి కాదు. పూర్తి స్థాయిలో మరి రాజ్ న్యూస్ తలపెట్టినటువంటి కథనానికి సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కదిలి వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం షాలిం రాజు పైన ఖచ్చితంగా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని స్టేషన్లో కూడా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కూడా మరి పోలీస్ అధికారులు ఆయన పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం షాలిం రాజు ఎక్కడా కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో కేవలం వాళ్ళ అనుచరులే మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. రైట్, పాస్టర్ షాలిం రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అయితే రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మొత్తానికైతే చంద్రబాబు క్లియర్ కట్ గా చెప్పారు, కొంచెం లేట్ అయినా కానీ ఎవరైతే మహిళలను కించపరుస్తున్నారో వాళ్ళకి అదే చివరి రోజు అవుతుంది. సో ఏ విధంగా చూడాలి? శాలిని, విశాఖపట్నంలో అయితే యోగాంధ్రకు సంబంధించి ఏదైతే పూర్తిగా గ్రాండ్ సక్సెస్ జరిగిందనే విషయాన్ని సంబంధించి అయితే పూర్తిగా ఇక్కడ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి రాజ్ న్యూస్ లో నిత్యం కూడా ఒక షాలిన్ రాజు అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిత్యం అతను చేస్తున్న పొరపాట్లని అలానే మహిళల్ని కించపరిచే విధానాన్ని అయితే బయట పెట్టే ప్రయత్నం అయితే చేశామో అక్కడ మనం ఏదైతే అడిగామో మహిళల్ని కించపరచడం గానా లేదా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళపైన అయితే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుందనే విషయాన్ని అయితే మనం ముఖ్యమంత్రికి ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఎవరైతే ఇటువంటి పొరపాట్లు చేస్తారో వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళపైన తగు చర్యలు తీసుకొని తక్షణమే వాళ్ళని శిక్షిస్తామని కూడా తెలియజేస్తారు. ప్రస్తుతం ఇప్పుడైతే తప్పించుకోవచ్చు కానీ ఎప్పటికైనా సరే వాళ్ళని తక్షణమే శిక్షిస్తామనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు తెలియజేయడం. ముఖ్యంగా రాజ్ న్యూస్ అయితే నిత్యం ఈ యొక్క కథనాలు ప్రచురిస్తుందనే విషయాన్ని అయితే మనం తెలియజేయడం జరిగింది. ఇప్పుడైతే తన దృష్టిలోకి వచ్చిందని తక్షణమే వాటిపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని దీనిపైన స్థానికంగా ఉన్న అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో దానికోసం ఒకసారి ఎంక్వైరీ వేసే అవకాశం ఉంటుందనే విషయం కూడా మనకు కొంచెం సానుకూలంగా తెలిసే అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్న ఒకే ఒక్క మాట ఏంటంటే గత ప్రభుత్వంలో కావచ్చు, గతంలో ఈ యొక్క డ్రగ్స్, గంజాయి అలానే మతానికి అలవాటు పడిన వాళ్ళు ఒక్కసారిగా మార్పు అయితే రాదు. వాళ్ళైతే కొంచెంగా మారే అవకాశం ఉంటుంది. కానీ మార్పు అనేది పక్కన పెడితే ముఖ్యంగా మహిళలను ఎవరైతే కించపరిచారనేది మనం రాజ్ న్యూస్ లో నిత్యం ప్రచురిస్తున్నామో దానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా ఈ రాజ్ న్యూస్ లో షాలిం రాజు అనే వ్యక్తి ఎక్కువగా కించపరచడం జరుగుతుంది. దానికి సంబంధించి మహిళలను కించపరిచిన వ్యక్తి పైన అయితే తగు చర్యలు తీసుకుంటామని ఎవరైతే ముఖ్యంగా ఈ షాలిం రాజుకు సంబంధించి కావచ్చు పరాయి మతస్థులను కానీ ముఖ్యంగా మహిళలను కించపరచడాన్ని అయితే ఖండిస్తామన్న విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే ఒక్క విషయమే కాకుండా గంజాయి అలానే డ్రగ్స్ కి సంబంధించి కూడా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, ఎవరు కూడా మహిళలను కించపరిస్తే అదే ఆ రోజే వాళ్ళకి చివరి రోజు అవుతుందనే విషయాన్ని కూడా తేటతలం చేస్తారు. ఈ యొక్క కథనాలను ప్రచురిస్తూ కూడా మీడియా పైన ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. నిత్యం ఇటువంటి కథనాల పైన అయితే స్పందించడానికి రాజ్ న్యూస్ ముందుకు వస్తుంటది. ఎవరైనా పొరపాటు చేసినా ప్రశ్నించే సూర్యప్రకాష్, ఇప్పుడు మనం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ ప్రెస్ మీట్ లో మీరు చంద్రబాబు గారిని ఏం క్వశ్చన్ అడిగారు, మరి చంద్రబాబు గారు ఏ విధంగా స్పందించారు? చంద్రబాబు నాయుడు అయితే మనం పూర్తిగా
అయితే ఒకే ఒక్క ప్రశ్న అడిగాము. రాజ్ న్యూస్ లో నిత్యం మేము కథనాలతో ప్రచురిస్తున్నాము. షాలిం రాజు అనే ఒక వ్యక్తి ఒక మహిళనైతే కించపరిచారు. బొట్టు అలానే మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు ఒక మనం వాడకూడని పదం అనేది అక్కడ మనం ప్రశ్నించడం జరిగింది. మహిళను కించపరిచే విధంగా చాలా మంది అయితే బయట చర్చలు అలానే ఉపన్యాసాల్లో అయితే మహిళను చాలా మంది కించపరుస్తున్నారు. వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారని మనం ప్రశ్నించడంతో చంద్రబాబు నాయుడు అయితే సూటిగా ఒకటే సమాధానం చేశారు. ఎవరైనా మహిళను కించపరిస్తే వాళ్ళని ఆ రోజే చివరి రోజు కావాలి, వాళ్ళ తాట తీస్తామని ఈ రోజు తప్పించుకోవచ్చు, కానీ తక్షణమే అది ఎవరైనా సరే ఎంత పెద్ద వ్యక్తినైనా సరే శిక్ష తప్పదనే విషయాన్ని అయితే చంద్రబాబు నాయుడు అయితే తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. పాస్టర్ షాలం ఏవైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో దానిపై అయితే ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మెయిన్ గా మనం 2-3 రోజులుగా కూడా చేస్తున్నాం, మహిళలను ఎవరు కించపరచొద్దు, కించపరిచే వారిపై కంపల్సరీ కఠిన చర్యలు తీసుకోవాలని. మెయిన్ గా పాస్టర్ షాలం రాజు ఏవైతే తను మాటలు మాట్లాడో వివాదాస్పదంగా మారాయో వాటిపై అయితే మనం 2-3 రోజులుగా డిబేట్స్ కొనసాగిస్తున్నాం. సో మొత్తానికైతే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఏపీ సీఎం కూడా చెప్పారు, మహిళలను ఎవరు కించపరచొద్దు, ఇప్పుడు ఎవరైతే కించపరిచారో వారిపై చర్యలు తీసుకుంటాం, లేట్ అయినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో మొత్తానికి మనం చేసిన ప్రయత్నం అనేది సక్సెస్ అయింది అనుకోవచ్చా? సభ్య సమాజం తలదించుకునే విధంగా, మహిళల పట్ల అవమానకరంగా, మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా షాలం రాజు మాట్లాడారు. షాలం రాజు పాపం పండిందని చెప్పుకోవచ్చు. నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. షాలం రాజు మాట్లాడినటువంటి మాటలు ఏ ఒక్క మహిళ కూడా క్షమించదు. ప్రతి మహిళ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా, ప్రతి మహిళ ఆత్మ అభిమానం దెబ్బతీసే విధంగా, మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడారు. మల్లె పూలు పెట్టుకున్నటువంటి ప్రతి మహిళను ఉద్దేశించి మాట్లాడారు. మాటలకు చెప్పరాని విధంగా మాట్లాడారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా స్పందించారు. బండి సంజయ్ స్పందిస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా కామెంట్ చేశారు. ఇది సిగ్గుచేటు. ఇక మహిళలు కూడా ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడేటువంటి షాలం రాజు కథనాలను రాజ్ న్యూస్ వేసింది, దానికి అభినందిస్తున్నానని చెప్పారు. ఇక నుంచి రానున్న రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు కూడా చేయకుండా రాజ్ న్యూస్ చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా బండి సంజయ్ స్పష్టం చేశారు. అంతలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే, ఆడబిడ్డల పైన కామెంట్ చేస్తే అదే రోజు చివరి రోజు అవుతుంది. ఇక నుంచి ఇలాంటి కామెంట్ చేయొద్దు. ఈ సభల్లో సమావేశంలో ఇలాంటి కామెంట్ చేయడం అలవాటైంది. ఇలాంటి కామెంట్స్ ను తగ్గించుకోవాలి. ఇలాంటి కామెంట్ చేయకూడదు. సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఆడబిడ్డల పట్ల అవమానకరంగా మాట్లాడే వారు ఎంతటి వారైనా శిక్షిస్తాము, కఠిన చర్యలు ఉంటాయి, కఠినంగా శిక్షిస్తామనేది కూడా చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా షాలం రాజు కళ్ళు తెరవాలి. మహిళా సమాజానికి, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. మహిళలు ఒకటే కోరుతున్నారు, మహిళల ఆత్మగౌరవం, మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి షాలం రాజు క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు. షాలం రాజు క్షమాపణ చెప్పరా? క్షమాపణ చెప్పాలి. ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ యొక్క అంశం ఆడబిడ్డలను అవమానపరిచే విధంగా ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. అంతేకాకుండా సభ్య సమాజం తలవించుకునే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి ఎవరు మాట్లాడినా అదే రోజు చివరి రోజు అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. ఇకనైనా కళ్ళు తెరువు షాలం రాజు, ఇకనైనా క్షమాపణ చెప్పు. మహిళా లోకం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మహిళల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీశావు. ఇకనైనా కళ్ళు తెరువు. ఇకనైనా పెయిడ్ బ్యాచ్ ని పక్కకు పెట్టు. పెయిడ్ బ్యాచ్ తోని ట్రోలింగ్ చేపియడం ఆపించు. ఇంకానైనా క్షమాపణ చెప్పకపోతే ఈ ఇష్యూను పెద్ద ఎత్తున రాజ్ న్యూస్ టేకప్ చేయడానికి సిద్ధంగా ఉంది, పెద్ద ఎత్తున తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే రాజ్ న్యూస్ కు కులాలు, మతాలు, ప్రాంతాలు అందరూ కూడా సమానమే. కానీ ఇక్కడ నువ్వు మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడావు కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటువంటి దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడావు. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడావు.
మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడావు, అవమానాలు చేసే విధంగా మాట్లాడావు. ఇకనైనా నువ్వు మాట్లాడింది ఏం మాట్లాడావో చూసి ఒకటికి 2 సార్లు ఆత్మ పరిశీలన చేసుకొని మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలనేది కూడా రాజ్ న్యూస్ వేదికగా కోరుతున్నాము. అంతేకాకుండా ఇక నుంచి ఇలా ఎవరు మాట్లాడినా తాట తీస్తాము, ఇదే ఆ మాటలే ఆఖరి రోజు అవుతాయనేది కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెలిసి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలనేది కూడా రాజ్ న్యూస్ వేదికగా మరోసారి కూడా డిమాండ్ చేస్తున్నాం. శాలిని. రైట్, ఓకే రాజ్ రెడ్డి.